మీరు అమెరికాలో కానీ లండన్, ఆస్ట్రేలియా విదేశాల్లో ఉన్నారు. మీ కన్నవాళ్ళు, మీ తల్లిదండ్రులు, వృద్ధ తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు. వీళ్ళ బాగోగులు ఎవరు చూసుకోవాలి? మన వాళ్ళు ఎవరు లేరు. ఇట్లాంటి టెన్షన్‌లో ఉంటే మాత్రం ఈ ఇంటర్వ్యూ మీకోసమే. చాలా గొప్ప వ్యక్తిని తీసుకొచ్చాను ఇవాళ ఈ ఇష్యూ మాట్లాడడానికి, ఈ ఇష్యూ డీల్ చేయడానికి కూడా. సో అదేంటో చూడండి ఒకసారి మిస్ చేయకుండా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మీరు విదేశాల్లో ఉంటారు. ఎక్కడో అమెరికా, లండన్, మన బతుకు తెరువు కోసం ఎన్నో దేశాల్లో మన తెలుగు వాళ్ళు అన్ని చోట్ల విస్తరించున్నారు. వాళ్ళకి ఎప్పుడు లోపల తరచి ఒకే ఒక్క బాధ ఏంటంటే, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, వాళ్ళకి ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే ఎలా వాళ్ళను అక్కడ వాళ్ళు అక్కడ అంటే ఉంటారే కానీ వాళ్ళ ప్రాణం అంతా ఇక్కడే కొట్టుకుంటుంది. అమ్మ నాన్న ఎట్లున్నారో, వాళ్ళ ఎమర్జెన్సీలో వాళ్ళని ఎవరైనా సరిగ్గా చూసుకున్నారో లేదో, వాళ్ళ మెడిసిన్స్ టైంకి ఇస్తున్నారో లేదో, ఇట్లాంటి టెన్షన్లు మిమ్మల్ని ప్రతిక్షణం వెంటాడుతాయి కదా. ఇక నుంచి ఆ భయం అక్కర్లేదు. ఒక అద్భుతమైన వ్యక్తి ఇవాళ ఆ రంగంలోకి వచ్చారు. ఆయన ఎవరో కాదు, సుప్రసిద్ధ తెలంగాణ ఉద్యమకారులు, జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు. మరి ఇక వి ప్రకాష్ గారు అంటే మీకు కొత్తగా ఆయన గురించి పరిచయం చేయక్కర్లేదు. ఆయనకు వైద్య విధానంలో కానీ ఎన్నో అద్భుతమైన నాలెడ్జ్ ఆయనది. ఆయన దిగారు డైరెక్ట్గా. ఇక మీ పేరెంట్స్ బాధ్యత ఆయన చూసుకుంటా అన్నాక, ఒక రకంగా చెప్పాలంటే కన్నవాళ్ళుగా మీకెంత బాధ్యత ఉంటుందో ఆయనకు అంత బాధ్యత తీసుకోగలరు. సో మరి ఆయన లవ్ ఎల్డర్స్ హెల్త్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అది ఎందుకు, దాని ద్వారా ఆయన ఆశిస్తున్నది ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సో మీరు అంటే మీ ప్రొఫైల్ చాలా అద్భుతమైన ప్రొఫైలు. అలాంటి మీరు ఇది ఇంకొక అసలు కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ విషయం. ఇది చాలా సున్నితమైన విషయం. దీంట్లోకి ఎలా వచ్చారు సార్ మీరు? యాక్చువల్గా నేను ఈ తెలంగాణ మూమెంట్ను విదేశాల్లో వ్యాపింపజేయడానికి అవును, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఒక 30-35 దేశాలకు ఉద్యమం కోసం అక్కడున్న సంఘాల ఆహ్వానం మీద బతుకమ్మ కానీ, ఫార్మేషన్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే ఇట్లా పోవడం జరిగింది. చాలా దేశాల్లో నేనే ఆ సంఘాలను స్థాపించడంలో కీలక పాత్ర. అయితే ప్రతిసారి ఏమయ్యేదంటే అక్కడ నుంచి ఫోన్లు వచ్చేది, ఇట్లా ఎమర్జెన్సీ అయింది, మా ఫాదర్ యశోదలో ఉన్నాడు, అపోలోలో ఉన్నాడు, కొద్దిగా మీరు చూసుకోండి సార్, మేము వచ్చే వరకు 2 days పట్టవచ్చు, ఆలస్యం అవుతుంది, ఈ లోపల డాక్టర్స్ ఏమైనా నెగ్లెక్ట్ చేస్తారేమో, ఒకసారి మీ డాక్టర్ ఫోన్ చేయండి అని నంబర్ వాళ్ళే పంపిస్తారు. మా వాళ్ళకి ఎవరు దగ్గరలో లేరు, లేకుంటే మా చుట్టాలు ఎవరో తీసుకొని జాయిన్ చేశారు, మీ దగ్గర ఎవరైనా పిల్లలు ఉంటే పెట్టండి అంటే ఇట్లాంటివి చాలా రిక్వెస్ట్లు వస్తుండేది. నేను గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో, అంటే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఎమ్మెల్సీ తీసుకోమని అడిగారు, ఏది గవర్నర్ కోటాలో. ఓకే, ఆ రోజే వద్దన్నాను నేను. నాకు ఇక తెలంగాణ నా స్వప్నం సార్, తెలంగాణ వచ్చింది, ఇంకా నాకు ఈ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, మరి ఏం చేస్తాం అన్నప్పుడు నేనన్నా, చాలాసేపు డిస్కషన్ అయింది, బ్రేక్ఫాస్ట్ పిలిచారు ఆయన సీఎంగానే 2015లో. అయితే నేనన్నా, సార్ నేను ఎక్కువ న్యూట్రిషన్ మీద, ఎందుకంటే నేను 2008లో న్యూట్రిషన్ కోర్స్ చేశాను. ఓకే, అయితే ఒక వైద్య విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి సార్. పుండోకాడు ఉంటే మందోకాడు రాస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. మనం అవగాహన పెంచాలి, అనారోగ్యానికి గురి కాకుండా. సో న్యూట్రిషన్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆ భావజాల వ్యాప్తి చేయాలనుకుంటున్నా. మనం అనుకుంటే ఏది కాదు, రాదనుకున్న తెలంగాణ తేయగలిగినాము. అందులో కీలకం భావజాల వ్యాప్తి. ప్రజలకు ఎందుకు అవసరం తెలంగాణ అని చెప్పగలిగినాం. సో ప్రతి ఒక్కరికి బ్రతుకు మీద ప్రేమ ఉంటుంది, కానీ ఎట్లా బతకాలనో తెలియదు. కాబట్టి ఈ ఏమన్నా అయితే దవాఖానా పోవడము, దవాఖానలో మందులు తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడము, ఈ వ్యవస్థ ఎట్లుందంటే అలోపతి, ఇది మంచిదే, ప్రాణాలను కాపాడేది అలోపతి ఎమర్జెన్సీలో. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు క్యాన్సర్ కోసం కీమోథెరపీ ఇస్తారు, క్యాన్సర్ తగ్గాలనే ఉద్దేశంతో ఇస్తారు, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా తట్టుకోవాలి చెప్తారు డాక్టర్స్. అంటే చాలామంది క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు, కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడం కష్టమవుతుంది. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, నేను అన్నాను ఆ రోజు కేసీఆర్ గారితో, కొద్దిగా నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు సార్, ఒకటి ప్రకృతి, ఈ నదులు, పర్యావరణము, గ్లోబల్ వార్మింగ్ వైపు పోతున్నాము, నాకెందుకో ఈ వీటి మీద అవగాహన పెంచాలి, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. అంటే అట్లా కాదు, నీలాంటి మంచిగా మాట్లాడే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. అంటే ఏమన్నా సార్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాం కదా,
నవ్వుకుంటా అన్నాను నేను. అక్కడన్నా స్పీకర్ ఆపుతాడేమో కానీ ఇక్కడ ఎవరు ఆపరు కదా. అంటే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. నువ్వు బాధపడతావు చూడని కూడా అన్నాడు ఆయన. బట్ నేను మొండిగా నిర్ణయం తీసుకున్నా. ఓ నెల రోజులు చూస్తాను, నెల రోజుల దాకా కూడా నువ్వు ఇదే ఒపీనియన్తో ఉంటే ఎవరికన్నా ఇస్తాను అన్నాడు. నెల రోజులు నేను అదే ఒపీనియన్తో ఉన్నా. ఆయనకు రిటర్న్ కూడా ఇచ్చావద్దని నేను. అయితే అప్పటి నుంచే నా మైండ్లో ఈ న్యూట్రిషన్ను బాగా ప్రచారం చేయాలి. న్యూట్రిషన్ అంటే ఏదో కాదు, మన శరీరానికి ఏదో అవసరమో అది ఏందో మనకు తెలియకపోవడం, అవసరమైన దాన్ని మనం పొందకపోవడం, ఆహారం తీసుకోకపోవడం, సోషల్ మీడియాలో ఎవరు ఏది చెప్పినా దాన్ని వెనుక కొట్టుకుపోవడం, ఇట్లాంటివన్నీ చూశాను నేను. అంటే మనిషి బ్రతకడం కంటే గొప్పదేం కాదు. ఇప్పుడు ముందు ఏది సాధించాలన్నా బతకాలి కదా. మరి పునీత్ రాజ్ కుమార్ నాడు ఆయన ఎంతో గొప్ప నటుడు, ఇంకెన్నో ఉద్దానాలను చూడాల్సిన వ్యక్తి రాజ్ కుమార్ లాగా ఎక్కువ కాలం ఆయన ప్రజలలో సినిమాల ద్వారా రంజింపజేయాల్సిన అవసరం ఉన్న వ్యక్తి జిమ్కు పోయి సడన్గా అక్కడనే కొలాప్స్ అయి చనిపోయాడు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన మంచి పేరున్న మంత్రి, అందరి మంత్రులు లాంటి వాడు కూడా కాదు. యంగ్ ఏజ్లో ఆయన కూడా హెల్త్ కాన్షియస్ ఉన్నాడే, ఆయన చనిపోవాల్సి వచ్చింది. అబ్దుల్ కలాం సాక్షాత్తు భారత మాజీ రాష్ట్రపతి, ఎంతోమంది ప్రజలను చైతన్యవంతులను చేసిన వ్యక్తి, ఆయన ఇగ్నైట్ చేసిన వ్యక్తి. విద్యార్థుల సభకు పోయి కొంత చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యి హాస్పిటల్ పోవడానికి బదులు వేదిక మీదకి వచ్చాడు. చిన్న నెగ్లిజెన్స్, మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు, మాట్లాడుతూ పడిపోయి చనిపోయాడు ఆయన. అంటే ఇట్లా ఎంతమంది సెలబ్రిటీస్, అంటే ఎవరైనా ఏదైనా సాధించాలంటే ముందు వాళ్ళు బతకాలి. కరెక్ట్. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది, ఒక అతను అయితే ఆయన ఇది క్రికెట్ కాదు టెన్నిస్ అనుకుంటా, ఆడుకుంటూ అవతల వైపు ఉన్నది కార్డియాలజిస్ట్, ఆయనతో ఆడుతున్నది, టెన్నిస్ ఆడుతూ చనిపోయాడు. ఇట్లా అని పడిపోయాడు అంతే, బ్యాట్ వదిలేసి పడిపోయాడు గ్రౌండ్లోనే. అవతల వ్యక్తి కార్డియాలజిస్ట్ కాబట్టి వెంటనే ట్రై చేశాడు కానీ బతికించుకోలేకపోయాడు. అంటే ఎంతోమంది ఇట్లా నా కళ్ళ ముందు చనిపోతున్నారు. అంటే ఏదైనా చేయాలి వీళ్ళ కోసం. రెండవది ఎన్ఆర్ఐస్ కోవిడ్ అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో నేను చూశాను. తల్లిదండ్రులు చనిపోతే కూడా వాళ్ళను ఫ్యూనరల్ చేయడానికి రాలేని పరిస్థితి. అప్పుడే అనుకుంటే మొన్న యుద్ధం సమయంలో విపరీతంగా విమానాలు ఆగిపోయేసరికి ఎన్ని ఫోన్లు వచ్చినాయో. కొంతమంది తల్లిదండ్రుల కోసం వచ్చి మధ్యలో దుబాయ్లో చిక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు బయలుదేరిన కాడ నుంచి వెనక్కిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఒక నీడ్ ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో చాలామంది గ్రహించలేనిది ఏంటంటే మన జిఎస్డిపి పెరుగుతుందని సంతోషపడుతున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక జస్ట్ అంతకుముందు 62,000 కోట్ల ఉన్న మన రాష్ట్ర ఆదాయము అది 3 లక్షల కోట్లకు పోయింది బడ్జెట్. 3.5 లక్షల కోట్లున్న జిఎస్డిపి 14 లక్షల కోట్లకు పోయింది. తలసరి ఆదాయం 96,000 రూపాయలు ఉంటే అది 3 లక్షలు దాటింది. ఇదంతా ఓన్లీ ఈ రాష్ట్రంలో ఈ ఇండస్ట్రీస్ పెరగడమో లేకుంటే ఈ వ్యవసాయం పెరగడమో కాదు. 1,00,000 కోట్లకు పైనుంచి మనకు వీళ్ళంతా ఆ దేశాలలో డబ్బులు సంపాదించి వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు. దాంతో వాళ్ళు ఇక్కడ ఇల్లు కొంటున్నారు, ప్లాట్లు కొంటున్నారు. దాని ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతున్నది, మార్కెట్లో వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతున్నది. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ మన దృష్టిలో పెట్టుకోవాలి. మరి వాళ్ళ కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇది ఎన్ఆర్ఐ సెగ్మెంటే తీసుకున్నాము. ఈ లోపల కొంతమంది మేమెందుకు ఇలా జాయిన్ కాకూడదు, మేము మా పిల్లలు ఇక్కడ అన్నంత మాత్రాన మమ్మల్ని 24 గంటలు వాళ్ళు కనిపెట్టుకొని ఉండలేరు కదా. కొన్నిసార్లు ఎట్లా వస్తుంది అంటే అర్ధరాత్రి 2 గంటలకు చెస్ట్ పెయిన్ వస్తుంది. ఇక్కడ కొడుకున్నా ఏం చేస్తాడు, ఆయన గాబరా పడుతుంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఈ రాత్రి ఫోన్ చేయరా డాక్టర్కి అంటారు. ఏ డాక్టర్ చేయాలి? ఆయనకు తెలిసిన డాక్టర్ ఉండాలని ఏమున్నది? హాస్పిటల్ పోయే వరకు లేట్ అవుతుంది, అక్కడనే కుప్పకూలిపోతారు. అంటే కొడుకు పక్కన ఉన్నా చేయలేని పరిస్థితి, కొడుకు అమెరికాలో ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ముందు కనిపెట్టడానికి ప్రయత్నాలు జరగడం లేదు. మొన్న ఒక సెలబ్రిటీ పేరు చెప్పను కానీ మీ ఊరు దగ్గర అతనే, వాళ్ళ పెద్దన్నయ్య నడుస్తూ పడిపోయి చనిపోయాడు. నీకు తెలుసా? ఆయన ఎక్కడ చనిపోయింది? తిరుపతి దగ్గర ఒక చిన్న పల్లెటూరు పోయిండు. ఆయన పల్లెటూరు పోతే ఆ పల్లెటూరులో ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏదో అర్జెంట్ ఉండి నేను ఇంట్లో పెట్టి హైదరాబాద్కి వచ్చిండు. పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేసి నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. అంటే మరి కొద్ది దూరంలో నీకు హాస్పిటల్ ఉంది, వెహికల్ ఏం లేదు, ఊరు కదా. అయితే ఆ హాస్పిటల్ నడుచుకుంటూ పోమని చెప్తే ఆడికి పోయిండు. పోయేసరికి ఆయన డాక్టర్ చూసి ఈసీజీ తీసాడు, అందులో ఏం కనబడలేదు. ఈసీజీలో ఏం తెలుస్తలేదు, పెయిన్ ఉంది అంటున్నావు కాబట్టి
బహుశా ఇది చెస్ట్ పెయిన్ అయి ఉంటుంది, గ్యాస్ అయి ఉంటుంది అని ఒక ప్యాంటాక్ టాబ్లెట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, వీలైతే నువ్వు 2D ఈకో తీసుకో, వేరే ఏదైనా పెద్ద హాస్పిటల్ పో, ఈ పక్కన ఒక ఊరు ఉంటుంది అక్కడ పోయి పెద్ద హాస్పిటల్ పోయి, ఈ ఊర్లో లేదు అంటే మరి ఏం చేయాలనుకొని ఆ దూరాన టిఫిన్ సెంటర్ కనబడ్డది. పోయి పొద్దున్నే కదా ఇంత టిఫిన్ అనేది చేసి టీ తాగుదాం సెట్ అవుతుందేమో అనుకొని నడుచుకుంటూ పోతూ పడిపోయాడు. తర్వాత తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేస్తే ఈ గుండెకు రక్తం తీసుకెళ్లే నాళమంతా కూడా బ్లాక్ అయిపోయినది. అంటే ఏమైందని ఇంట్లో అడిగితే అసలు ఆయన చాలా కాలం నుంచి వైద్య పరీక్షలు చేయించుకోలేదు. అంటే ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఎంత అవగాహన లోపంతో ఉన్నారు. నేను ఒక స్టేట్మెంట్ చేయడానికి వెనక పోను. బాత్రూంలో మనం బండలు ఏమేయాలి, టైల్స్ ఏమేయాలి, కమోడ్ ఎట్లుండాలి అనే దాని మీద 2-3 ఒపీనియన్లు అడుగుతాం మనం. అంటే నీకు బాత్రూంలో బండల మీద ఉన్న ప్రేమ నీ గుండెల మీద లేదు. తర్వాత నీ కారును సర్వీసింగ్ చేసుకుంటావు, మరి నీ హెల్త్ని ఎందుకు సర్వీసింగ్ చేయరాదు? అక్యుములేట్ అయితే కదా ఎక్కడైనా డస్ట్ అనేది బయట అవడమే కాదు లోపల కూడా అవుతుంది కదా. ఫస్ట్ ఏంటంటే అసలు మనకి ఏం నష్టం జరుగుతుంది అనేది తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీరు నటనడి సిటీలో ఉన్నారు, ఇంట్లో గాలి ఎక్కడి నుంచి వస్తున్నది? బయట నుంచే వస్తుంది కదా. నువ్వు ఏసీ పెట్టుకో, లేకపోతే ఏది పెట్టినా బయట నుంచే కదా వచ్చేది. బయట ఏమున్నది? 4 దిక్కుల కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, అందులో నుంచి వచ్చేది లెడ్, కార్బన్ మోనాక్సైడ్, రకరకాల టాక్సిన్స్. మరి టాక్సిన్స్ ఎడిపోతున్నాయి అంటే గాలిలో కలిసి మన శ్వాస ద్వారా లోపలికి పోతున్నాయి. లోపల పోయి ఎక్కడ అక్యుములేట్ అయితే అవి గట్లో అవుతాయి, లివర్లో అవుతాయి, లంగ్స్లో అవుతాయి. నానొక ప్లాస్టిక్స్ ఉన్నాయి. మన బాటిల్ వేడి బాటిల్లో నుంచి నీళ్ళు తాగితేనే నానో ప్లాస్టిక్ కాదు, గాలిలో కొన్ని లక్షల నానో ప్లాస్టిక్ కణాలు వచ్చేసి నీ బాడీలోకి వెళ్ళిపోతాయి. మరి ఇవి మనల్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి? వీటిని ఏం చేయగలుగుతాం? ఆపగలుగుతామా? శ్వాస తీసుకోకుండా ఆగుతామా? ఆపలేము. ఇప్పుడు కొన్ని కోట్ల మందికి వీక్లీ సంతలలో కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, హోమ్ డెలివరీ వల్ల కావచ్చు కూరగాయలు వస్తున్నాయి. ఇవన్నీ దేనిలో పండుతున్నాయి? పురుగు మందులు, విపరీతమైన పురుగు మందులు వాడతారు. పండ్లు పండించడానికి అక్కడ కెమికల్స్ వాడతారు. మళ్ళీ కార్బైడ్తో ఇప్పుడు మామిడి పళ్ళు అన్నీ పసుపచ్చగా కనబడుతూ ఉంటాయి. కార్బైడ్ విషం అది. ఇవన్నీ ఒక తీరైతే పొద్దున్న లేవగానే పిల్లలకు అప్పుడే పనులు వస్తున్నాయి, పేస్ట్ పెట్టి బ్రాండెడ్ పేస్ట్తోని తోమిస్తూ ఉంటారు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటారు. ఉప్పు కాదు, నీ పేస్ట్లో విషం ఉన్నది. ఎవరు చెప్పాలి? అది తెలిసి ఏ తల్లైనా బిడ్డకు విషం ఇస్తుందా? కానీ ఇస్తున్నారు. మనం పెట్టుకునే ప్రతి పేస్ట్లో సోడియం లారెత్ సల్ఫేట్ అనేది ఉంది. అది విషం, అది ఫోమింగ్ ఏజెంట్. అది అంటే నురుగు రాంది మనకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. మా చిన్నప్పుడు ఒకటి బినాకా పేస్ట్ అని ఉండే, ఆకుపచ్చ కలర్లో, అది నురుగు రాకపోయేది. ఆయన 3 లక్షలతోని బినాకా కంపెనీ పెట్టి 3 కోట్లు బినాకా గీత్మాల రేడియో సిలోన్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తే అమీన్ సాహాని అని రాత్రి 8:30 బుధవారం అయిందంటే అందరం పోయి రేడియో ముందు కూర్చున్నది అన్నట్టు. అద్భుతమైన ఆయన కామెంటరీ, ఆయన ఆ పాటలు, హిట్ సాంగ్స్ వేసేవాడు. ఇప్పటికీ అమీన్ సాహాని అంటే 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఒక ప్రియమైన యాంకర్. బుధవారం నాడే 8:30కు రేడియో శ్రీలంక, అప్పుడు సిలోన్ అనేది, అది పెట్టుకునేది అన్నాడు. అంత పెద్ద అడ్వర్టైజ్ చేసినా కూడా ఆ పేస్ట్ను ఎవరు ఇష్టపడలే. ఎందుకు అంటే ఆ పేస్ట్లో నురుగు రాదు. నురుగు రావాలంటే కెమికల్ కలపాలి. సికాయలో నురుగు వస్తుంది, కానీ సికాయతో ఎవరు చేస్తాడు? చేయడు. కాబట్టి మనం పేస్ట్ కానీ, గిన్నెలు కడుక్కునే వాషింగ్ డిటర్జెంట్ కానీ, తర్వాత బట్టలు ఉతుక్కునే ఇవి డిటర్జెంట్స్ కానీ, నెత్తికి పెట్టుకునే షాంపూలు కానీ, ఒంటికి పెట్టుకునే సబ్బు కానీ, నోట్లో పెట్టుకునే పేస్ట్ కానీ అన్నీ కూడా విషమే. ఇవన్నీ ఇట్లుంచితే ప్రతిదీ కూడా ఇవాళ ఏది చూసినా కల్తీ. పాలల్లో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్, స్టీరాయిడ్స్, అవి మన బాడీలోకి వస్తాయి. చికెన్ తిందామంటే అందులో అది అంటే కొన్నిటిని మనం తెలుసుకొని ఆపగలుగుతాం, కొన్నిటిని ఆపలే. ఇప్పుడు నా వరకు నేనేం చేసిన, నా ఇంటి మీద ఒక 1200 స్క్వేర్ ఫీట్ ఉంటే దాని మీద నేనేం చేశాను, మంచి కూరగాయలు పెంచుకుంటూ ఫిష్కు నేను గ్రాన్యూల్స్ వేస్తా, ఆ ఫిష్ ఎరువు పెడుతుంది, ఆ ఎరువే డ్రిప్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది. ఎంతమంది చేయగలుగుతారు ఇది? నేను ఈ సిటీలో ఈ డస్ట్, ఈ పొల్యూషన్ నాకెందుకని చెప్పి ఊరు బయటికి వెళ్ళి ఒక ప్రశాంతంగా చెట్ల మధ్యలో నేను ఓ ప్లాట్ ఇల్లు ఉంటే కొనుక్కొని ఉంటున్నా. అంటే పారిపోయినాం సిటీ నుంచి, అయినా తప్పట్లేదు, రోజుకోసారి రావాల్సి వస్తుంది. మరి అందుకే నేనేమనుకున్నా అంటే ఈ రాకుండా ఆపడం కంటే డిటాక్స్ చేయడం ఈజీ. అట్లా అని చెప్పి ఒక పెద్ద డాక్టర్ని పట్టుకొని
730 రకాల డిటాక్స్ టీలు తయారు చేసాం. అందులో టీ పౌడర్ ఉండదు, కాఫీ పౌడర్ ఉండదు. ఆ, మన మొక్కలల్లో, మన పూలల్లో, మన పండ్లల్లో అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. ఉమ్, ఫైటో న్యూట్రియంట్స్ అంటాం. 25,000 రకాలు ఉంటాయి అవి. అవి మన బాడీలో మొత్తం ప్రక్షాళన చేస్తాయి. ఆ టీ రోజుకో 4 సార్లు తాగినామంటే మొత్తం ఏంటంటే లంగ్స్ల నుంచి, లివర్ నుంచి, కిడ్నీల నుంచి, తర్వాత అన్నిటి నుంచి కూడా ఏంటంటే డీటాక్స్ అయిపోతూ ఉంటాయి. రకరకాల డీటాక్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఎనర్జీ ఇస్తుంది మన ఆర్గన్స్కి. మైక్రో వైటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివన్నీ కూడా దాని నుంచి వస్తూ ఉంటాయి. లివర్ను ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది డైలీ. దానంతట అది బాగు చేసుకోగలుగుతుంది, కానీ మనం అది బాగు చేసుకోవాలనంత ఎక్కువగా చెడగొడుతున్నాం మనం. చెడగొడుతున్నాం. ఆ, కరెక్ట్ సార్, అవును. ఇట్లాంటివన్నీ నాలెడ్జ్ నేను ఒక 15 ఏళ్ళ నుంచి నేను గ్రాస్ప్ చేశాను. చేసినాక ఏమనిపించిందంటే ప్రజలకు అవసరం ఉంది. ఆరోగ్యం కోసం కిడ్నీలు అమ్ముకుంటాను తల్లిదండ్రులకు బాగు చేయించడం కోసం. అవును, ప్రజలకు ఏంటంటే అవగాహన లోపం ఉన్నది. అవును. ఈ తెలంగాణ కోసం ఎట్లయితే భావ చైతన్యం కల్పించడం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల చుట్టూ తిరిగి, ఇంజనీర్ల చుట్టూ తిరిగి నాలెడ్జ్ని సేకరించినామో, హెల్త్ పట్ల కూడా ఈ డాక్టర్ల చుట్టూ, న్యూట్రిషనిస్ట్ల చుట్టూ ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనకు ఆయుర్వేద డాక్టర్ ఉండేది ఊళ్ళల్లో. అవును. ఇట్లా చేయి పట్టుకొని, నాడి పట్టుకొని మొత్తం చెప్పేటోడు. బ్రహ్మాండంగా. ఇవాళ ఇన్ని సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. వీటి వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లోతుగా పరిశోధన చేసి ఎక్కడేం జరుగుతుందో చెప్తారు. డయాగ్నోసిస్ అంత డెవలప్ అయింది. అవును. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ కన్ను డాక్టర్ ఆయనకు పన్ను గురించి తెలియదు, పన్ను డాక్టర్ ఆయనకు చెవి గురించి తెలియదు, చెవి డాక్టర్ ఆయనకు బ్రెయిన్ గురించి తెలియదు, బ్రెయిన్ ఆయన కిడ్నీ గురించి తెలియదు. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ అయిపోయింది. అవును. ఏ మాత్ర వాడుతున్నారు అనేది మనల్ని అడగరు. వాళ్ళు దానికి ఏమి రాయాలనో రాస్తారు. రాస్తారు. నాకే జరిగింది. అవునా? నాకేంటంటే హై బీపీ ఉంది. ఉమ్, హై బీపీ ఉంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయని పోతే ఆయన ఏం చేశాడు, ముందు వర్టిగో అన్నాడు. మరి టెస్ట్ అయితే చేయండి అన్నాం. టెస్ట్ చేసిన తర్వాత బ్రెయిన్లో రక్తనాళాలన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి అన్నాడు. ఆ, మరి ఏం చేయాలి, నేరో అవుతున్నాయి అన్నాడు. మరి ఏం చేయాలంటే ఆస్పిరిన్ రాశాడు. ఆస్పిరిన్ హై బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే. ఆ న్యూరాలజిస్ట్ నన్ను అడగలేదు, ఆయన రాసిండు, నేను వేసుకున్నా. ఈ రక్తనాళం చిట్లి నేను పెరాలసిస్ వచ్చింది. నాకు పెరాలసిస్ వచ్చిన తర్వాత నాకు తెలియదు. నేను అప్పటికప్పుడు రాజారెడ్డి గారు అని అపోలోలో ఉంటారు, పెద్ద మనిషి, హిస్టరీ కాంగ్రెస్ ఉమ్, ఉమ్, ఫ్లోరోసిస్ మీద వర్క్ చేశాడు. అవును. ఆ రాజారెడ్డి గారికి ఫోన్ చేశా, ఇంత పొద్దున్నే చేసావు ఏంటంటే ఇట్లా అయింది సార్, నాకు చేయలేస్తలేదు అన్న. అంటే నీకు స్ట్రోకో లేకుంటే బ్రెయిన్ హెమరేజ్ అయి ఉంటుంది, వెంటనే హాస్పిటల్ పోవాలన్నాడు. ఎక్కడ పోవాలి సార్ అన్న? నీకు దగ్గరలో ఏది సూపర్ స్పెషాలిటీ ఉంటుంది అంటే మీకు 45 మినిట్స్ 1 అవర్ లోపల నువ్వు చేరాలి, లేకుంటే నీకు పర్మనెంట్ హ్యాండిక్యాప్ అయిపోతావు అన్నాడు. అప్పటిదాకా నాకు తెలియదు ఆ విషయం. ఆ, నేను కొద్దిసేపు ఆగండి చూద్దామంటున్నా. అంటే మనకు తెలియక ఇప్పుడు ఆ రోజు కనుక నేను ఇంకోటి, ఆ రోజు ఏమైంది, కోవిడ్ పరీక్షలు, కోవిడ్ టైంలో అయింది నాకు. లాక్డౌన్, 100% లాక్డౌన్. సరే నేను అన్నా, మరి లాక్డౌన్ ఉంది సార్ అంటే, అవును అక్కడ పోయినాక కూడా 4 గంటలు పరీక్షలు చేస్తారు, నీకు కోవిడ్ ఉందా లేదా అని, ఈ లోపల నువ్వు పర్మనెంట్ హ్యాండిక్యాప్ అయిపోతావు అన్నాడు. ఆ, మరి ఏం చేయాలి సార్ అన్న అంటే, సీఎం గారు తెలుసు కదా, ఫోన్ చేయన్నాడు. ఫోన్ చేస్తే సంతోష్ ఎత్తిండు. ఎత్తి ఇమ్మీడియట్గా యశోదాల 6:30కే డాక్టర్స్ అందరిని అలర్ట్ చేసి పెడితే, నాకు కోవిడ్ టెస్ట్ చేయకుండా నన్ను తీసుకుపోయి ఈ టెస్ట్ చేశారు. అడిగారు జ్వరం వచ్చిందా అంటే రాలేదన్న. వెంటనే ఇది చేశారు. అది స్ట్రోకా లేకుంటే అది ఏంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఒక బ్రెయిన్ ఎంఆర్ఐ చేయడంతో. ఉమ్, ఒక 1 అవర్ 10 మినిట్స్లో నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. అది గోల్డెన్ అవర్ అంటాం. బా. ఆ రోజు నాకు అయింది కాబట్టి తెలిసింది. రెండవది నాకు ఆయన సీఎం గారి దగ్గర సంతోషం ఉన్నాడు కాబట్టి నాకు అది బయటపడ్డాను. అవును. మరి అందరికీ ఎట్లా? ముందు అది అవగాహన రావాలి. ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్ పోవాలి. అదే నేను ఊర్లో ఉన్నా అనుకో, ఊర్లో ఉంటే నేను ఎట్లా అందుకోగలుగుతా? వీటి ప్రికాషన్స్ ఏంది అసలు, ఇవి రాకుండా ఏం చేయాలా, ఇవన్నీ ఆలోచనలు వచ్చినప్పుడు. ఇంకోటి, నా చిన్నప్పటి స్నేహితులల్లో దాదాపు 40% దాకా చనిపోయాను. ఉమ్, అంటే నాది వయసు 69, ఓకే. బట్ వాళ్ళు చాలామంది 60 ఏళ్ళు నిండకుండా చనిపోయాను. అవును. ఇంకోటి, మనం బాగా మేధావులు అనుకున్న వాళ్ళు ఈ విషయాలలో అవగాహన లేక ఒక చిన్న తప్పు చేసి ప్రాణాలు ఇస్తున్నారు. అవును. ఎవరో కాదు, బాలగోపాల్ గారే. ఉమ్, బాలగోపాల్ గారికి 2 వీలర్ సైలెన్సర్ కాలుకు తగిలి బాగా పెయిన్ వచ్చింది. సరే ముందు మేనేజ్ చేశాడు, తర్వాత అట్లనే బాగా పెయిన్ పెరుగుతూ ఉంది. జూనియర్ని తీసుకొని మెడికల్ షాప్ పోదాం, ఒక ట్యాబ్లెట్ వేసుకొని వద్దాం అని చెప్పి నడుచుకుంటూ వచ్చి మెడికల్ షాప్లో పోయి పెయిన్ కిల్లర్ ఇవ్వమంటే వాడు ఇచ్చాడు. ఆ పెయిన్ కిల్లర్ లోపల వేసుకొని మంచినీళ్ళు తాగాడు, అక్కడనే కుప్పగూలిపోయాడు. దానికి కారణం ఏంటి అంటే ఆయనకు అల్సర్ ఉంది. అల్సర్ ఉన్న సంగతి ఆయన మెడికల్ షాప్లో ఉన్న పిల్లోడికి తెలుసో తెలియదు, మనకు తెలియదు. ఆయన కూడా అల్సర్ ఉన్నప్పుడు నేను పెయిన్ కిల్లర్లు వేసుకోవద్దు అనేది ఆయనకు తెలియదు.
ఓ. మళ్ళీ అందులో కూడా కొన్ని పని చేసేటివి ఉంటాయి, కొన్ని పని చేయవు, రియాక్షన్ వస్తాయి. ఆ. మరి దీనికి ఎట్లా, ఎవరెవరికి ఏ మందు పడుతుంది, ఏ మందు పడదు, అంటే ఇవన్నీ ఇప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా, అన్నీ మన కళ్ళ ముందు అందుబాటులో ఉన్న తర్వాత కూడా మనము ఏమీ తెలియనట్టుగా డబ్బులు ఎంత ఉంటుంది ప్రాణం పోయిన తర్వాత. ఇప్పుడు ఒక ఫార్మకోజినోమిక్స్ అని ఒక టెస్ట్ ఉంది, ఉమ్. అది ఎంతమంది తెలుసు. అదేం చేస్తుంది అంటే చెప్తే ఇప్పుడే లైఫ్ వింటున్నా. టైం ఆ. లైఫ్ టైం ఒక్కసారి బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తారు. నీకు ఏ మందు పడుతుంది, ఏ మందు పడదు, ఏది రియాక్షన్ వస్తుంది, దేనివల్ల నీకు ప్రాణానికి ప్రమాదం ఉంటుంది, ఏ టు జెడ్ రిపోర్ట్ ఇస్తుంది. లైఫ్ టైంలో ఒకసారి చేసుకుంటే చాలది. రెండవది ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అని ఉంది. ఉమ్. 300 రకాల ఆహార పదార్థాలను నీ రక్తంతో పోల్చి నీకు అది పడుతుందా పడదా, ఏ కూర తింటే నీకు రియాక్షన్ వస్తుంది. బయటికి కనబడే ఎలర్జీలు కాదు, కొన్నిసార్లు దద్దులు వస్తూ ఉంటాయి, అవును ఇది అవును, బయటికి కనబడేది. అవును. కానీ ఇంటర్నల్ ఇంజురీస్ అయితే ఇన్ఫ్లమేషన్ అంటాం, ఓకే. ఇవన్నీ చాలా డేంజర్. వాటి వల్ల ఇంకా వేరే రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ. మరి ఇవన్నీ కూడా నీకు ఏది పడుతుంది, ఏది పడదు, 300 రకాలు కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, బియ్యము, గోధుమలు, ప్రతి దాని మీద వాళ్ళు కంపేర్ చేసి 300 రకాల ఆహార పదార్థాలను ఏది తినొద్దు, ఏది తిన, ఇది లైఫ్ టైం ఒకసారే, ఓకే. ఒకసారి చేస్తే జీవితకాలం. దాంతోపాటుగా జినోమ్ సీక్వెన్స్ టెస్ట్ అని వచ్చినాయి. ఆ. ఇదంతా సైన్స్ డెవలప్ అయింది, డయాగ్నాసిస్ పెరిగింది. జినోమ్ సీక్వెన్స్ టెస్ట్ని క్యాన్సర్ వస్తుందో రాదో చెప్తాడు వాడు లైఫ్ టైం, ఉమ్. కార్డియాక్ ప్రాబ్లం వస్తుందా రాదో చెప్తాడు. 45 రోజులు చేస్తారు ఆ టెస్ట్. అంటే ఇవన్నీ వాళ్ళ ప్రజలు అందుబాటులో ఉన్నా కూడా అందరికి తెలియదు ఇవి ఉన్నాయి, అసలు అవగాహన లేదు. అవగాహన లేదు. ఆ. మరి ఇటువంటి అన్నీ కూడా మనం ఏంటంటే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆ. ఇప్పుడు మీరు మీ నాన్నకు టెస్ట్ చేయించినా, అమ్మకు టెస్ట్ చేయించినా, ఆ. ఫుల్ బాడీ చెకప్ అని చెప్పి ఏం చేస్తారంటే థైరాయిడ్, లివరు, లిపిడ్ ప్రొఫైలు, అవును ఇట్లాంటివి 4 సిబిపి, అవును. కిడ్నీ ప్రొఫైల్, ఇవి చేస్తారు. అవి కాదు, అవి సరిపోవు. అవి ఆ. ఫస్ట్ టైం చేసేటప్పుడు 127 రకాల పరీక్షలు నేను చేయిస్తున్నాను. 27 రకాలు అంటే అందులో చాలా పారామీటర్స్ ఉంటాయి. ఒక సిబిపి అంటే అందులో 25 రకాలు ఉంటాయి. అవును. అట్లా క్యాన్సర్ మార్కర్ టెస్టులు, లోపల ఏమన్నా క్యాన్సర్ డెవలప్ అవుతున్నదా, కార్డియో మార్కర్ టెస్టులు, బి విటమిన్ టెస్ట్. బి విటమిన్ టెస్ట్తో నీ గుండెపోటు వచ్చేది రాని తెలుస్తుంది. ఆ. బి విటమిన్ తగ్గినట్టయితే నీకేంటంటే హోమోసిస్టిన్ లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓకే. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ బాగా బిజీగా ఉంటారు, అవును. వాళ్ళు కాపాడాలనే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు పేషెంట్ను కష్టానికి పంపాలని ఏ డాక్టర్ అనుకోడు. ఉమ్. అంతే కానీ కదా. ఏమైందంటే ఆ. ఆ పని ఒత్తిడిలో వీళ్ళకి అన్ని నియమాలు చెప్పే ఓపిక వాళ్ళకు ఉండదు, వీళ్ళకి అడిగే పరిస్థితి ఉండదు, వాళ్ళకి చెప్పే పరిస్థితి ఉండదు. ఇట్లాంటివి అన్నీ చేయడానికి ఏంటంటే లవెల్డర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని పెట్టి ఓకే. ఇవాళ మొత్తం ప్రపంచం అంతా కూడా, తెలుగు వాళ్ళు ఒక 70 లక్షల మంది ఉన్నారు ప్రపంచం అంతా. 70 లక్షల మంది ఉన్నారంటే వాళ్ళకు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ఓకే. కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళ బాబాయిలు ఉంటారు, వాళ్ళ తాతయ్యలు ఉంటారు. ఇట్లా ఎక్కడన్నా ఉండనియండి, వాళ్ళకు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము ఉన్నామని చెప్పడానికి. అయితే ఈ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టాం. ఓకే. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ అంటే సరే ఫస్ట్ ఇది యాపా వెబ్సైట్ అసలు ఇప్పుడు ఏంటిది? వెబ్సైట్ ఉంది, తర్వాత యాప్ కూడా తయారవుతున్నది. ఓకే. ఇంకా లాంచ్ యాక్చువల్ కాలేదు, ఇప్పుడు అచ్చా. సాఫ్ట్ లాంచ్ అవుతున్నది. ఓ, సూపర్. కొంతమందిని ప్రయోగాత్మకంగా మనం అచ్చా. ఎన్రోల్ చేసుకొని ఓ, మనం 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 పర్ఫెక్ట్గా ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు అన్నీ ఇన్ ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు ఓకే. ఇది lovelders.health.com lovelderhealth.com అయితే ఓకే. దానిలోకి వెళ్తే మనకేంటంటే ఒక పేమెంట్ యాప్ ఉంటుంది, అందులో అది పేమెంట్ చేసే ప్రొవిజన్ ఉంటుంది. ఓకే. చాలా తక్కువ పెట్టాం మనం. ఏంటంటే జస్ట్ ఒక 11,000 రూపాయలతోని ఈ 120 టెస్ట్లతో పాటుగా ఒక 20 రకాల ఎమర్జెన్సీ హెల్త్ కిట్ ఇస్తున్నాం. ఓ, ఈ ఎమర్జెన్సీ హెల్త్ కిట్ అనే కాన్సెప్ట్ దేశంలో ఎవరు పెట్టలేదు. ఈ 127 టెస్టులు కూడా ఇట్లాంటి ప్యాకేజీలలో ఎక్కడ లేవు. వాళ్ళు ఏదో 4-5 టెస్టులు చేసేవాళ్ళు. అవును. అయితే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి భవిష్యత్తులో కూడా ఏ ప్రాబ్లం రావద్దు. ఈ ఈ ఈ పరీక్షల రిపోర్ట్లను డాక్టర్లో పంపిస్తాం. ఆ, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అని వచ్చింది, ఇప్పుడు అంతా ఏఐ కదా. అవును. వీళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి జబ్బులు వస్తాయో కూడా వాళ్ళు చెప్తారు. ఓ, తర్వాత అకస్మాత్తుగా ఇంట్లో అర్ధరాత్రి పూట ఇప్పుడు మనం డిన్నర్లకు పోతాం, అవును. డిన్నర్లో పోయినప్పుడు ఫుడ్ కంటామినేషన్ అవుతుంది, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అవును. రాత్రి 2 గంటలకు లూజ్ మోషన్ స్టార్ట్ అవుతుంది. అవును. ఆ రాత్రి ఎక్కడ పోతారు? ఎక్కడ పోతుంది? అప్పటికప్పుడు ఏంటంటే మనకు 24/7 డాక్టర్స్ ఉంటారు. ఆ, ఒక ఫోన్ చేయగానే డాక్టర్స్ ఏం చేస్తారంటే ఏమైంది అని అడుగుతారు. నాకు చెస్ట్లో పెయిన్ వస్తుంది అని అన్నారు అనుకో, నీ దగ్గర కిట్ ఉంది కదా, అందులో కవర్ ఉంటుంది, నంబర్ 1 కవర్లో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, 4 కింద పెట్టుకోండి, ఒక అరగంట లోపల మీకు అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్ళాలి అని అంటారు.
అంటే ఏమో గ్యాస్ కావచ్చు, పొద్దున చూద్దాం, అట్లా కుదరదు. ఎందుకంటే అది ఇవాళ రేపు గ్యాసా, చెస్ట్ పెయినా, లేకుంటే అది హార్ట్ అటాక్ అనేది చెప్పే పరిస్థితి లేదు. ఇట్లా వాళ్ళకు ఇమీడియట్గా వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఇప్పుడు మనకు 108 ఉంది ప్రభుత్వం చేసే అంబులెన్స్, 1,00,000 మందికి ఒకటి ఉంది. దానికోసం వెయిట్ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకోటి చాలా వరకు బ్రేక్ డౌన్ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు జీతాలు ఇవ్వక సమ్మెలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద నమ్మకుండా మనం అంటూ మనకు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. అంటే మీకు హాస్పిటల్ ఉంటుందా సార్? ఎట్లా? ఏముండదు, ఇది ఒక ప్లాట్ఫామ్, అందరితో కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, బరంపురం శ్రీకాకుళం బార్డర్ నుంచి మొదలుపెట్టి ఇటు జైరాబాద్ దాకున్నారు, అటు ఆదిలాబాద్ అవతల మహారాష్ట్ర బార్డర్ దాకున్నారు, కాగజ్నగర్ దాకున్నారు, ఇటు అనంతపురం దాకున్నారు, అటు తిరుపతి వైజాగ్ దాకున్నారు. అంటే ఈ అన్ని ప్రాంతాలలో ఉన్న తెలుగు వాళ్ళ పేరెంట్స్ కోసం ఈ సంస్థను ఇంటిగ్రేట్ చేశాం. అయితే ఇది దాదాపు మాకు 6 నెలలు పట్టింది. ఈ 6 నెలలు దాదాపు ఒక 20 మంది ఈ మొత్తము తిరిగి ప్రతి హాస్పిటల్ని, ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్ని, అట్లనే ఇది ఒక ఇంటిగ్రేటెడ్. కొంతమంది ఏమంటారంటే మాకు ఆయుర్వేదం కావాలంటారు, సీరియస్ కాదనుకో ప్రాబ్లం, మేము కూడా సీరియస్ కానప్పుడు మీ ఇష్టం అంటాం. అట్లే కొంతమంది హోమియో మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ లాంటి ప్రాంతాలలో ఎన్ఆర్ఐస్ ఉన్నారు తెలుగు వాళ్ళు, ముస్లిమ్స్, ఓల్డ్ సిటీ వాళ్ళు, మాకు యునానే కావాలంటారు. తర్వాత చిత్తూరు అటు మా తమిళనాడు బార్డర్లో ఉన్న వాళ్ళంతా మాకు సిద్ధా కావాలంటారు. తర్వాత చాలా మంది ఈ మధ్య న్యాచురోపతి కావాలంటారు. అన్ని రకాల వాటిని ఇంటిగ్రేట్ చేసాం. ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఈ హెల్త్ కిట్ అనే కాన్సెప్ట్ కానీ, అదేవిధంగా ఇది కానీ, ఇవన్నీ కూడా ఇదివరకు ఎక్కడ ఎవరు పెట్టలేదు. ఇన్ని రకాల సర్వీసెస్ ఇస్తూ వాళ్ళకు అదే అదనంగా మేము ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు నేను అడ్వకేట్ని, నాకంతా అడ్వకేట్స్తో ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, చాలా ఫర్ములు ఉన్నాయి, లా ఫర్మ్స్. వాళ్ళతో నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన, మీరు లీగల్ అడ్వైజ్ ఇస్తే డబ్బులు తీసుకోవద్దు, ఫ్రీగా ఇవ్వాలి. తర్వాత ఏదైనా కేసు వస్తే మీకు వస్తుంది, లేకపోతే రాదు. అట్లనే మన తెలంగాణ వాళ్ళు కొంతమంది బ్యాంకు లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఫర్మ్స్ పెట్టుకున్నారు. నేను మీ క్లయింట్ని పంపిస్తా, ఆయనకు లోన్ అవసరమా కాదా అడ్వైజ్ ఇవ్వండి, అవసరమైతే ఎలిజిబిలిటీ ఉందా లేదా అడ్వైజ్ ఇవ్వండి, ఆయన అవసరం ఉంటే మీ దగ్గరికి వస్తాడు. కానీ అడ్వైజ్ మాత్రం డబ్బులు తీసుకోవద్దు. ఫోన్ ద్వారా ఎక్కడి నుంచో ఫోన్ వచ్చినప్పుడు విసుక్కోవద్దు. కాబట్టి ఇప్పుడు అర్బన్ క్లాప్ ఉన్నాడు, అర్బన్ క్లాప్లో ఏంటంటే మా ఇంట్లో ట్యాప్ ఇరిగిపోయింది, నీళ్లు పోతున్నాయి, అర్జెంటుగా ఫిట్ చేయాలంటారు. ఇటువంటి ఫెసిలిటీస్ కోరుకుంటున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు ఓల్డేజ్లో తిరుపతి పోవాలనుకుంటారు, వాళ్ళ కంపెనీయన్ ఉండరు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇట్లా అన్ని రకాల సర్వీసెస్ను మనం ఇంటిగ్రేట్ చేసి అన్ని సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేసి ఒక దశల వారీగా అన్నిటి కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయితే ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ ఇవాళ అడ్మిషన్ తీసుకోగానే నామినల్ అడ్మిషన్, అది కేవలం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ నడపడానికి, కానీ ఇదేదో లాభాపేక్షతో చేస్తున్నదేం కాదు. ఇదేంటంటే సర్వీస్ నేచర్తో పోతున్నాం మనం. అయితే వాళ్ళని ఇమ్మీడియట్గా ఏం చేస్తామంటే 24 అవర్స్లో ఈ 120 టెస్టులు చేస్తాం. చేసినాక వాళ్ళకి చెప్తాం, రిపోర్ట్స్ డైరెక్ట్ పోతాయి వాళ్ళకు. ఒక డిజిటల్ కార్డు ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా పడిపోయింది అనుకో, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆయన మొత్తం హెల్త్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఆయన ఇప్పుడు ఇలా టెస్టులు చేశారు, రిపోర్ట్ డైరెక్ట్ అక్కడ ఎన్ఆర్ఐకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా కొన్ని ఎట్లుంటాయంటే, వాళ్ళకి సడన్గా రాత్రి గుండె నొప్పి వస్తుంది, జస్ట్ ఇట్లా బటన్ నొక్కితే చాలు డైరెక్ట్ కాల్ సెంటర్కి ఫోన్ వస్తుంది, ఆయన కొడుకు కూడా ఫోన్ పోతుంది, ఎమర్జెన్సీ నంబర్. పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైందని అడుగుతారు, కాల్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది, పెయిన్ ఉంది బాగా అంటాడు, పక్కనే ఉంటుంది, అది వేసుకోమని చెప్తారు, నాలుగు కింద పెట్టుకో లేకపోతే వేసుకోమని చెప్తారు. అట్లనే మంచాలకి సడన్గా పడిపోతాడు, అలా నడుస్తూ పడిపోతాడు. పడిపోయాక కూడా ఈ వాచ్ డిటెక్షన్ చేస్తుంది, ఇమ్మీడియట్గా ఫాల్ డిటెక్షన్ అంటాం. ఈ ఫాల్ డిటెక్షన్ ఏంటంటే డైరెక్ట్ కాల్ సెంటర్కి వస్తుంది. అంత ఆటోమేషన్ ఇప్పుడు ఏఐతో ఇంటిగ్రేట్ చేసాం. అంటే మనము ఇవన్నీ ఒక ఎత్తు రెమెడీస్ ఇవి. తర్వాత హాస్పిటల్లో ఇమీడియట్గా అడ్మిట్ అవుతాడు, ఎవరు ఉండరు, పిల్లలు అక్కడ ఉంటారు. చాలాసార్లు పిల్లలకు చెప్పాలన్నా వద్దా అని వెనక ముందు ఆడుతుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ రాత్రి, అక్కడ పగలు, ఇక్కడ వీళ్ళు డాక్టర్ ఫోన్ చేసే పరిస్థితి ఉండదు అర్ధరాత్రి, అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేద్దామంటే జాబ్లో ఉంటారు. తర్వాత ఏదన్నా అయితే వీసాలు వస్తలేవు. ఇప్పుడు మొన్న నేను చెప్పిన పెద్ద మనిషి చనిపోతే ఆయన కొడుకు రావడానికి వీసా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లక్కీగా చిన్న కొడుకు అవకాశం ఉంది కాబట్టి వచ్చిండు, తలకూరు పెట్టిపోయాడు. అంటే ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు అన్నీ మనమే అవుతాం వాళ్ళకు. ఇప్పుడు కోవిడ్ లాంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళను ఫ్యూనరల్ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. తర్వాత చాలాసార్లు హాస్పిటల్లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మరి వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. రిహాబిలిటేషన్ హోమ్స్ ఉన్నాయి,
అవును. ఇక్కడ 50,000 ఐసీయూ ఉంటుంది. రిహాబిలిటేషన్ హోమ్ పోయినప్పుడు పాలియేటివ్ సర్వీసెస్ అని ఉంటాయి. అక్కడ మనకు జస్ట్ ఒక 10,000 20,000ల ఇక్కడున్న ట్రీట్మెంట్ అక్కడ దొరుకుతుంది. అక్కడ డాక్టర్లు ఉంటారు, అక్కడ నర్సులు ఉంటారు. తర్వాత కొంతమంది ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు వరంగల్, ఆయన పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఎక్కడ డాలస్లో ఇతర ప్రాంతాలలో. వాళ్ళ ఫాదర్కి డిమెన్షియా వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థమవుతలేదు. ఆయనకు ఆ మోషన్ పోయినప్పుడు అయినా యూరిన్ పోయినప్పుడు అయినా తీసే వాళ్ళు కావాలి, ఆయనకు స్నానం పోయించాలి, బట్టలు తొడగాలి, ఏది జ్ఞాపకం ఉండదు. అటువంటి వాళ్ళ కోసం ఒక 30 రోజులు అంటే 30 రోజులు కేర్ గివర్ని పెట్టాలి. ఓ 3 గంటలలో పంపి అంటాడు, 3 గంటలలో పంపిస్తాం. నెల రోజులు ఉంటారు, 2 నెలలు ఉంటారు. తర్వాత నర్సింగ్ సర్వీసెస్, కొంతమంది సడన్గా ఫ్రాక్చర్ అవుతుంది, టాయిలెట్ కూడా మంచాలనే అవుతుంటుంది, తీసేయాలి. ఎవరు చేయాలి ఇవన్నీ? ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవును, అదొక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ అది. కరెక్ట్. ఇంకా మేము రాబోయే రోజుల్లో డైరెక్ట్ మంచాల మోషన్ అయినా కూడా అతనికి ఒక రకమైన బెల్ట్ సిస్టమ్ పెడతాం అన్నట్టు. అది ఆటోమేటిక్గా టాయిలెట్లో అది పోయి వెళ్ళిపోతుంది, అతనికి ఏమి దాని ఉండవు అన్నట్టు. ఆ లోపలనే ప్రెజర్ ఉంటుంది, అవన్నీ క్లీన్ చేసేస్తుంది. మనిషి అవసరం లేకుండా ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఈ ఈ పనంతా ఈ పనంతా తన పిల్లలతో చేయించుకోవాల్సి వస్తుంది. ఇంత బతికి నేను నా పిల్లలు ఎందుకంటే పనులు దొరకలే, పనులు దొరకపోయే వరకు డబ్బు ఎంత ఉంటుంది, ఎవరు చేయాలి ఆ పని, టాయిలెట్ ఎవరు తీయాలి, మోషన్ తీసి మళ్ళీ కడగేది ఎవరు, ఇదంతా వీళ్ళతో చేయించుకోవాలని అని చెప్పి మాత్రలు వేసుకొని చనిపోయాడు ఆయన. ఆయన పోయినాక అనిపించింది ఇట్లాంటిది ఒక బెడ్ తయారు చేస్తే బాగుండని. అయితే చైనావాడు మనకంటే ముందు ఉంటాడు కదా, వాడు ఎప్పుడో తయారు చేశాడు, కానీ అది చాలా కాస్ట్లీ, మన వాళ్ళు బేర్ చేయలేరు. మేము దాన్ని ఇప్పుడు ఒకటి తయారు చేయిస్తున్నాం. ఇట్లాంటివన్నీ కూడా ఎన్ఆర్ఐస్కి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. తర్వాత వాళ్ళకు కూడా ఏం చేస్తున్నాం అంటే అసోసియేషన్స్ ఉంటాయి కదా, ఎన్ఆర్ఐ అసోసియేషన్స్, వాళ్ళందరితో ఏంటంటే మనము టైఅప్ కావాలని, వాళ్ళకు ఒక స్పెషల్ ప్రైస్ అంటే మనం లాభం ఏమాత్రం తీసుకోకుండా కాస్ట్ టు కాస్ట్ వాళ్ళకు అసోసియేషన్స్కి ఇస్తే ఏమైందంటే వాళ్ళు ఎక్కువ మందికి తీసుకుపోగలుగుతారు. కాబట్టి మనం ఏంటంటే దీన్ని ఒక విప్లవం లాగానే. అయితే ఇందులో జూమ్ మీటింగ్స్ కంటిన్యూ ఉంటాయి, ఇందులో కాల్స్ ఉంటాయి, డైట్ ప్లాన్స్ ఉంటాయి. అన్నిటికంటే నాకు ఎక్కువ శ్రద్ధ ఉన్నది, ఫోకస్ ఉన్నది ఏంటంటే దవాఖానకే రావద్దని. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది మాటలనే చూస్తాం మనం. అయితే ప్రతి ఒక్కరి రిపోర్ట్ చూశాక వాళ్ళకి ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఏ మినరల్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఏమిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగా అవుతుంది, వాళ్ళకి మెటబాలిజం ఉందా లేదా, డైజెషన్ ఉన్నదా లేదా. ఇప్పుడున్న నోషన్స్ కొన్ని ఎట్లా తప్పంటే అందరు మిల్లెట్లే తినాలి, మిల్లెట్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. మిల్లెట్స్ తినే వాళ్ళు ఎవరు? వెనకటి రోజుల్లో మిల్లెట్స్ ఎవరు తినేది? పూర్ మ్యాన్ ఫుడ్ అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జీర్ణం చేసుకునేవాళ్ళు, వాళ్ళు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎండలు నడిచేవాళ్ళు, ఎండలు కష్టపడేవాళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ జీర్ణ శక్తి ఉండేది. 72 గంటలు పడుతుంది మిల్లెట్స్ అరగాలంటే. మనకేమవుతుంది? ఫ్యాటీ లివర్ అవుతుంది. మన శరీర కష్టం చేయకపోతే ఏమవుతుంది? ఫ్యాటీ లివర్ అవుతుంది. కాబట్టి మిల్లెట్స్ అందరికి పరిష్కారం కాదు. రెండవది ఏంటంటే రకరకాల ఇది డైట్ ఉంది, ఇది కీటో డైట్ అనేది. ఇప్పుడు నీ లివర్ ఎట్లుందో చూడకుండా నువ్వు కీటో డైట్ ఇస్తే ఇప్పటికే ఫ్యాటీ లివర్ ఉంటుంది అనుకో. కీటో డైట్ తీసుకునే వాళ్ళు మ్యాక్సిమం జిమ్ పోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అదంతా అది చేయకుండా వీళ్ళు కీటో డైట్ తీసుకొని కూర్చుంటే, మొన్న ఫ్రెండ్ అమెరికాలో భార్యను వదిలేసి వచ్చి 6వ రోజు చనిపోయాడు మన వరంగలే. అతను ఏంటంటే కొంచెం పొట్టు ఉంది, తగ్గియాలని, చాలా మంచి సోషల్ వర్కర్. అయితే ఆ కీటో డైట్లో ఏమైందంటే కీటోన్స్ కౌంట్ అనేది ఎంత వస్తుంది అనేది మానిటరింగ్ చేయాలి. జనరల్గా డాక్టర్ పర్యవేక్షణలోనే కీటో డైట్ చేయాలి. బట్ 6th డే చనిపోయాడు ఆయన. జనరల్గా 6వ రోజే ఆ కీటోన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది అన్నట్టు కౌంట్. ఇట్లాంటివన్నీ కూడా తెలిసి తెలియక మన సోషల్ మీడియాలో చూసి, ఇప్పుడు అందరికి ఒకటే వైద్యము, అందరికి ఒకటే తత్వం ఉండదు. ఇప్పుడు నీకు 120/80 ఉంటే నీకు నార్మల్ కావచ్చు, నాకు కాదు, నాకు 160/110 ఉంటే నార్మల్ నాకు. అదేంటి సార్? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక మిత్, ఒక తప్పుడు ప్రచారాలు ఏం జరుగుతున్నాయంటే 120/80 అంటే బీపీ నార్మల్. అట్లా కాదు. నువ్వు లావు ఉన్నావు, నీ బీపీ వేరు, నా బీపీ వేరు. తర్వాత నా రక్తనాళాలలో నా దానిలో కాల్షియం పేరకపోవచ్చు, లేకుంటే కొలెస్ట్రాల్ ఉండొచ్చు. నాకుండే బీపీ వేరు ఉంటుంది, నీకుండే బీపీ వేరు ఉంటుంది. నేను కొంతకాలం మెయింటైన్ చేస్తా కావచ్చు. అన్నిటికీ ఒకటే పరిష్కారం కాదు. ఇప్పుడు షుగర్ గతంలో HbA1c 6.5 లోపు ఉంటే నార్మల్ అన్నారు, ఇప్పుడు 7.4 అని అంటున్నారు. అప్పుడు 100 లోపు ఉండాలన్నారు, ఇప్పుడు 150 దాకా కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల శరీర తత్వాన్ని బట్టి నీకు ఆ శక్తి ఉందా లేదా అనే దాన్ని బట్టి తీసుకోవాలి తప్ప అందరికి ఒకటే కాదు. ఇప్పుడు నువ్వు ఎంత మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తిను, నీ జీర్ణక్రియ సరిగా లేకపోతే ఏమవుతుంది?
ఇప్పుడు అంతా గట్టు మీద ఫోకస్ ఉన్నది. కరెక్ట్. అవును నీ సార్. గట్ మైక్రోబయామ్ ఒకప్పుడు అంటే కోట్ల గట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి ప్రతి శరీరంలో. కోట్లు కోటి 100 కోట్లు. ట్రిలియన్స్ ఆ! 100 ట్రిలియన్స్ ఉంటాయి. 1,00,000 కోట్లు అంటే ట్రిలియన్. ఆ! 100 లక్ష కోట్లు బా! అంటే కోట్లు. ఆ! వైరస్‌లు 3.8 టైమ్స్ ఎక్కువుంటాయి. 3.8 కోట్లుంటాయి. అబ్బబ్బా! వైరస్‌లుంటాయి. ఆ! అన్ని చెడ్డయి గాదు. హ్మ్. ఈ అంటే నంబర్ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ దాన్ని కంట్రోల్ చేయడానికి వైరస్‌లు ఆ బ్యాక్టీరియాలను తినేస్తా ఉంటాయి. ఓకే. అయితే శరీరంలో ఫంగస్ ఉంటది. ఇవన్నీ బ్యాలెన్స్‌గా ఉంటేనే మనకు ఉంటది. అయితే బ్యాలెన్స్ తప్పింది. ఎందుకు తప్పిందంటే ఒకప్పుడు కొన్ని వేల రకాల గట్ బ్యాక్టీరియాస్ ఉండేది. అంటే కోట్లున్నా గూడా అన్నీ ఒకే జాతికి సంబంధించినవి కాదు. వీటి లక్షణం ఏందంటే 2 రకాలయి కలిస్తేనే ఫంక్షన్ చేస్తాయి అవి. హుహుహు. దానికి తోడు దొరకలేదనుకో ఇదున్న వేస్టే. పేస్ట్. సిగ్నల్స్ ఉంటాయి వాటి మధ్య. అచ్చా! కంటికి కనబడవు అవి. ఆ! అదేలెండి. ఆ! అవును. అయితే ఈ సిగ్నల్స్ అందుకుంటేనే ఇది పనిచేస్తది. అయితే ఇప్పుడు ఆడ, మగ కలిస్తే ఎట్లా వ్యవస్థ అవును. నిర్మాణం జరుగుతదో, ఈ పేర్స్ అనేటియి దొరుకుతలేవు. దాని తోడు దానికి దొరుకుతలేదు. ఎందుకంటే వేల రకాలు, లక్షల రకాలు ఉండాల్సినయి 250 రకాలకు పోయినాయి. ఓహ్! అయ్యా! ఎందుకంటే రీసైకిల్ అయితలేదు. ఎట్లా అంటే చెప్తే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తది. ఇదివరకు మల విసర్జన బయట జరిగేది. మన పూర్వీకులు 4000 సంవత్సరాల నుంచి వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు గదా! మరి ఆ రోజుల్లో ఇంత సైన్స్ డెవలప్ చేసిన వాళ్ళు, ఈ బహిరంగ మల విసర్జన చేయొద్దని ఎందుకు చెప్పలేకపోయారు? హ్మ్. దానిలో ఉన్న మంచేందంటే, అంటే బహిరంగమే చేయాలని కాదు. ఆ బ్యాక్టీరియా ఉంటదన్నట్టు మన మలంలో. ఆ! అది మళ్ళా తిరిగి రావాలది. హ్యూమన్ బాడీస్‌లోకి రావాలది. లేపోతే కొన్ని జాతులు నశించిపోతాయి. ఆ! పోయినాయి అట్లా. ఆ! అయితే బహిరంగ మల విసర్జన ఎప్పుడైతే మెల్లమెల్లగా తగ్గిందో, టాయిలెట్‌లలో ఏమైతదంటే బాత్రూమ్ వాటర్, టాయిలెట్ వాటర్ 2 కలిపి అయిపోతుంది. ఎళ్ళిపోతాయి. అవును. ఈ బాత్రూమ్ వాటర్‌లో ఇందాక నేను చెప్పినట్టు కెమికల్స్ అన్నీ ఉండడం వల్ల, అవి ఆ ఫ్లష్‌లో కొట్టుకపోతే అవి మళ్ళీ బయటికి కనబడదు. ఆ వాటర్ మూసిలో పడతది. ఎక్కడికో అవును. ఎళ్ళిపోతది. అవును. అవి పాథోజన్స్‌గా మారిపోతాయి అవి. ఆ! యాంటీగా మారిపోతాయి. ఆ! అయితే మనం మన శరీరంలోంచి ఎళ్ళిపోతున్న ఏవి గూడా మన లోపలికి రావట్లేదు. తర్వాత ఒక జీవన విధానం దెబ్బతిన్నది. గతంలో ఏంటంటే, ఒక ఇల్లున్నదంటే ఎనక పెరడుండేది. అవును. ముందట పూల చెట్లు ఇట్లాంటివన్నీ ఉండేది. రకరకాల బ్యాక్టీరియాస్ మన బాడీలోకొస్తుండేది. శ్వాస ద్వారా గావచ్చు, పూలు పెట్టుకుంటారు లేడీస్. అవును. వాళ్ళకి ఇమ్యూనిటీ లాస్ అయితా ఉంటది. ఓకే. వాటి నుంచి మంచి బ్యాక్టీరియా వస్తా ఉంటది. ఎనకాల ఒక కోడి, ఒక కుక్క, ఒక హ్మ్. పిల్లి హ్మ్. హ్మ్. ఇట్లాంటి ఆవు, ఒక బర్రె, ఓ దూడ ఆ! ఇట్లాంటియన్నీ ఒక జీవన విధానం ఉండేదన్నట్టు. వాటిలల్లో అన్నిట్లో గట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి గదా! అవును. ఇవి ఇంటర్‌చేంజ్ అయితా ఉంటాయి. అయి మనకేంటంటే ఆహ్, ఆ బ్యాక్టీరియా ఎప్పుడు ప్రిజర్వ్ గావాలి. ఓకే. అయితే కొన్ని లక్షల జాతులు అంతరించిపోయినాయి. ఇప్పుడేం జేస్తున్నారంటే అడవులు పట్టుకొని తిరుగుతున్నారు. ఆదివాసీల మోషన్‌ల ఎంత మంచి బ్యాక్టీరియా ఉందనేది టెస్ట్ చేసి చైనాల ఆదివాసీలల్ల 1250 రకాలు దొరికినాయి. మొత్తం ఎక్కడ చూసినా దేశాలల్లో 250 రకాల కంటే ఎక్కువ లేవు. ఒకప్పుడు వేల రకాలుండేది. ఆ! ఆళ్ళ నుంచి ఆ మోషన్ పట్టుకోవడానికి వాళ్ళకు ప్రత్యేకమైన టాయిలెట్స్ కట్టించి, కింద డబ్బాలు పెట్టి, ఓ నెల రోజులైనంక అదంతా ఎండిపోద్ది గదా! ఎండిపోయిన తర్వాత మోషన్‌ను ఈ బ్యాక్టీరియాని సెపరేట్ జేసి, దాన్ని -70 దగ్గర ప్రిజర్వ్ జేసి, అది తీసుకొచ్చి హాంకాంగ్‌లో స్టూల్ బ్యాంక్స్ అని పెట్టి, స్టూల్ బ్యాంక్స్ అంటే ఆ! మోషన్ బ్యాంక్స్. అందులో నుంచి ఆ బ్యాక్టీరియాని తీసి కొన్ని లక్షల రూపాయలు అది క్యాప్సూల్‌లలో పెట్టి మళ్ళా మనం మింగిస్తున్నాం. అంటే డిస్బయాసిస్ అంటారు. ఆ! డిస్బయాసిస్ అంటే ఈ బ్యాక్టీరియా జాతులు మనకు కావాల్సినయి అసమతుల్యత, సమతుల్యత లేదు అనేది. దానివల్ల ఏమైంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి. ఏం తినాలనో తెలుస్తలేదు. ఎంత తినాలనో తెలుస్తలేదు. అస్సలు. ఎప్పుడు తినాలనో తెలుస్తలేదు. ఉదాహరణకి ఇప్పుడు సూర్య సూర్యోదయం మొదలైనప్పటి నుంచి సూర్యాస్తమయం సూర్యాస్తమయం వరకు. వరకు. అంతే. ఇక తర్వాత ఆ! తినకూడదు. ఓకే. తినకూడదు. మన జీర్ణశక్తి అనేది సూర్యుడు 12 దాటిందంటే తగ్గుతా ఉంటాడు. అప్పుడు మన జీర్ణశక్తి అనేది తగ్గుతా ఉంటది. సూర్యుడు రైజ్ అయితున్నప్పుడు మన జీర్ణశక్తి పెరుగుతా ఉంటది. అందుకే పొద్దున బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తినాలంటారు. లంచ్ మోడరేట్‌గా తినాలంటారు. రాత్రి డిన్నర్ గరీబోంలాగా అవును. తినాలంటారు. అవును. అంటారు కదా! అవును. అంటే ఇవన్నీ గూడా ఏందంటే ఎనకటి నుంచి వచ్చిన కొన్ని మంచి ఎంతో పరిశోధనలు చేసి వాళ్ళు మనకిచ్చిన సంపద ఇది. కరెక్ట్. ఈ నాలెడ్జ్ అంతా గూడా మనం మంచిగా ఆరోగ్యంగా బతకాలంటే ఏం జేయాలి? ఎట్లుండాలి? దీన్నంతా గూడా మనం ఏందంటే మీలాంటి వాళ్ళ సహకారంతోని మీడియా రూపంలో గావచ్చు, తప్పకుండా లేకుంటే సార్. తప్పకుండా. నేనేందంటే నేను నాకు నాకు తెలిసిందే మాట్లాడను నేను. నేను అనలైజ్ చేసుకుంటా. డాక్టర్లతో మాట్లాడతా, న్యూట్రిషనిస్ట్‌లతో మాట్లాడతా. మన దగ్గరనే ఇయాల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఉంది. హ్మ్. జాతీయ సంస్థ మన హైదరాబాద్‌లో ఉంది. అవును. అవును. పోషకాహార మరి వాళ్ళు రకరకాల బుక్స్ ప్రింట్ చేస్తున్నారు. సర్వేలు చేస్తున్నారు. ఐరన్ లోపం ఉంటే ఏం చేయాలి? ఇట్లాంటియన్నీ గూడా. అంటే ఇప్పుడు చాలామందికి
కొత్త రకాల వైరస్లు, కొత్త రకాల జబ్బులు రావడానికి కారణం ఏందంటే, మన లోపల రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం. హ్మ్. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే మనం హాస్పిటల్ పాల్గావాల్సిన అవసరమే ఉండదు. ఓకే. అది ఎట్లా పెరగాలి? దానికి ఏం చేయాలి? 13 విటమిన్‌లు, 11 మినరల్స్ కావాలి మనకు. ఇంకోటేందంటే చాలామంది ఇల్లు శుభ్రం చేసుకుంటారు, నోరు శుభ్రం చేసుకుంటారు, స్నానం చేస్తారు, అన్నీ చేస్తారు. అవును. కానీ మన శరీరం లోపల శుభ్రం ఎట్లా కావాలి? అది తెలీదు సార్ ఎవరికి ఫైబర్, తెలీదు. అచ్చా! ఫైబర్ తీసుకోవాలి. ఓకే. ఫైబర్ ఆకుకూరలలో ఉంటది. ఫైబర్ రకరకాల చిక్కుడు జాతికి సంబంధించిన వాటిలలో ఉంటది. హ్మ్. ఈ ఫైబరే గట్ బ్యాక్టీరియాకి ఫుడ్డు. ఓహోహో! తర్వాత ఫర్మెంట్ అయిన రాత్రి నేను చాలా సార్లు ఏం చేస్తా అంటే రాత్రి అన్నంలో నీళ్ళు పోసుకొని పొద్దున ఆ నీళ్ళు అబ్జర్వ్ అయితాయి. హ్మ్. దాంట్లో పెరుగు కలుపుకొని తింటాం. అది దేనికోసం? లోపల గట్ బ్యాక్టీరియాకి ఫుడ్ అది. అంటే మీరనేది చద్దన్నం గాదు. సద్దన్నమేమో రాత్రి పెరుగు కలుపుతారు. ఆ! అది ప్రోబయోటిక్ అంటారు. ప్రోబయాటిక్. ఇది ఆ! ప్రీబయోటిక్. ప్రోబయోటిక్ ఏమో బ్యాక్టీరియాలు తయారు చేస్తది. ఆ! ప్రీబయోటిక్ ఏమో ఉన్న బ్యాక్టీరియాలను వాళ్ళకి కాపాడుతుంది. ఫుడ్ ఇస్తది. ఫస్ట్ అన్నంలో నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని పొద్దున లేసి పెరుగు దాంట్లో కలుపుకొని పెరుగు తినాలి. ఒక కలుపుకొని చలికాలం తినకూడదు మిగతా టైంలో. ఓహ్! అంటే ఇట్లాంటి చాలా విషయాలల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. కాల్ వావ్! సెంటర్ పెట్టాం. వాళ్ళేందంటే నిత్యం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితుంటారు. ఓకే. ఓకే. వాళ్ళకి కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు అద్భుతమైన ఆ! ఆలోచన సార్ ఇది. అవును. అట్లనే ఇవన్నీ గూడా ఏందంటే మనం ఫ్రీగా ఇస్తున్నాం సర్వీసెస్. వావ్! తర్వాత దాంతో పాటుగా వాళ్ళకు ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, హ్మ్. అది ఏ సమస్య అయినా స్ట్రెస్ రిలీఫ్ కోసం సైకాలజిస్ట్‌లతోని ఫ్రీగా వాళ్ళతోని మాట్లాడిస్తాం. అచ్చా! స్ట్రెస్ ఆ! ఉంటది. ఆ! చాలామంది ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటారు. అవును. అవును ఈ సార్. అవును. స్ట్రెస్‌ను హ్యాండిల్ చేసేది మన వీరేందర్ లాంటి సైకాలజిస్టులు. అవును. ఆయన వీరేందర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ సైకాలజిస్ట్‌ల టీమ్ పెట్టాం. వాళ్ళేం చేస్తారంటే ఐటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో దానిలో ఉన్నోళ్ళు కావచ్చు. ఇంకోటి ఇది కేవలం తల్లిదండ్రులకే కాదు. ఎవరైతే తల్లిదండ్రుల కోసం మెంబర్‌షిప్ తీసుకున్నారో, హ్మ్. వాళ్ళు ఇండియాకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తాం. అచ్చా! తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కూడా కాల్ సెంటర్‌కి కాల్ చేసి మన డాక్టర్లతో మాట్లాడొచ్చు. అంటే సార్ బిజీగా ఉండే లోకల్ వాళ్ళకి గూడా ఇస్తారుగా? అందరికి. అందరికి గదా! అందరికి. లోకల్ ఎన్ఆర్ఐ ఇప్పుడు ఒక్కటే గాదు. చాలామంది డయాబెటిక్ పాలవుతున్నారు. ఇప్పుడు అవును. నేనే ఫర్ ఎగ్జాంపుల్ మన సుధాకర్ రావు గారే నాకు డయాబెటిక్ డాక్టర్ ఉండే. ఓకే. యతిరాజరావు గారి హ్మ్. కుమారులు. 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు ఆయన. ఆయనకు నాకు వాగ్వివాదం అయింది ఒక 4 ఏళ్ల కింద. ఏందంటే నేను మొదటి రోజు డయాబెటిక్ అని తెలిసినప్పటి నుంచి ఆయన దగ్గరనే ట్రీట్మెంట్ తీసుకున్నా. ఆ! సార్ మరి ముందు నాకు మెట్ఫార్మిన్ 250 గ్రాములు ఇచ్చారు మిల్లీగ్రాములు. తర్వాత 500 చేశారు. తర్వాత 1000 చేశారు. తర్వాత 1250 చేశారు. తర్వాత ఇన్సులిన్ 8 యూనిట్లు ఇచ్చారు. తర్వాత 16 అన్నారు. తర్వాత 20 అన్నారు. ఇట్లా ఎంత దూరం సార్ లాస్ట్‌కి మళ్ళీ నేను డయాలిసిస్ పోవాల్సి వస్తదేమో అంటే, అట్లేం లేదయ్యా నేను కూడా అట్లనే తీసుకుంటున్నా. నాకు కూడా ఈ ప్రాబ్లమ్ ఉంది అన్నాడు. ఆ! సార్ నేను మీరు మీరు డాక్టర్లు కాబట్టి మీరు జాగ్రత్తలు ఉంటారు కావచ్చు. నేను ఇక ఇవి వాడను సార్ నేను. అంటే హ్మ్. మరేం చేస్తావు అన్నాడు. నేను నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటాను. నేను నా ఆహారంలో మార్పులు చేసుకుంటానని 2002లో 22లో 21లో చెప్పాను ఆయనకి. బట్ ఆయనే చేసుకోలేకపోయాడు. ఆయన 2 ఇయర్స్ కింద డయాబెటిస్‌తోనే చనిపోయాడు ఆయన. ఆ ఆ! డయాలిసిస్ స్టేజ్‌లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి. అయితే నేను 4 ఏండ్లయింది నేను అన్నీ ఆపేసి. నేను నా జీవన విధానంలో దీనిలో మార్పులు చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇన్సులిన్ తీసుకోవట్లేదు. నేనిప్పుడు వావ్! ఆ! తర్వాత టాబ్లెట్స్ తీసుకోవట్లేదు. ఆ! కేవలం కొన్ని హెర్బల్ టీస్‌తోని తర్వాత ఒక్కసారి తింటాను కొంచెం. మిగతా టైంలో నేను ఈ కార్బోహైడ్రేట్ లో కార్బ్ డైట్స్ తీసుకుంటాను. అచ్చచ్చా! బుల్లెట్ కాఫీ లాంటి ఇట్లాంటివన్నీ గూడా. సో, ఇవన్నీ గూడా నేను మీ దినచర్య ఎట్లుంటది సార్ ఫుడ్ విషయంలో? ఇప్పుడు ఫుడ్ విషయంలో మార్నింగ్ కొన్ని ఇవి తీసుకుంటాను. ఇది మన కొలన్ ఫుడ్ అని ఓకే. కొలన్ ఫుడ్ అంటే వాటరే అది. ప్యాకెట్‌లో ఉన్న కొలన్ ఫుడ్ ఏదైతే ఫైబర్ రిచ్ అని అన్నామో, ఓకే. ఓకే. అది ఫస్ట్ తాగుతాను ఆ! నేను. అది తాగడం వల్ల ఏమైతదంటే, ఈ కొలన్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటదో, దానికి అది ఫుడ్. పొద్దున్న లేవగానే దానికి పెడతాను నేను. ఆ! ఆ! ఓకే. తర్వాత మార్నింగ్ బుల్లెట్ కాఫీ తాగుతాను. ఈ బుల్లెట్ కాఫీ తాగడం వల్ల అందులో 40, 50 గ్రాముల నెయ్యి ఉంటది. హ్మ్. ఆ నెయ్యి మనకు ఆకలి కాకుండా ఆపుతది. గుడ్ ఫ్యాట్ నెయ్యి అనేది. చాలా ఓకే. చాలా కాలం నెయ్యిలో ఫ్యాట్ ఉంటదని అవునవును. అది మంచి దూరం ఫ్యాట్. పెట్టేసారు మంచి దాన్ని. ఫ్యాట్ అవును. అది. ఓకే. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ గానీ, ఆమ్లెట్ గానీ అది 11, 12 ఆ టైంలో తీసుకుంటాం. హ్మ్. 4, 5కి కొంచెం అన్నము. 5 వంతులు కూరలైతే ఒక వంతు అన్నం. అబ్బా! ఆ! ఆ! ఎనకడ కామ తోటలో గింత అన్నం పెట్టేది 2 అవును. ముద్దలు. అవును. చుట్టూ కూరలు కూరలు పెట్టేవాళ్ళు. అవును. అది కరెక్ట్ ఫుడ్ అది. అబ్బా! తర్వాత కొన్ని రకాల కూరగాయలు చిక్కుడు ఇట్లా మా ఇంటి మీదనే 35 రకాలు పండిస్తున్నాం. ఆ! ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం ఇప్పుడు గ్రోత్ లేదు గానీ, ఓకే. మామూలు టైంలో అయితే అందులో ఈ గుమ్మడికాయ ఉంటది గదా! అవును. ఏది పింక్ కలర్‌ది అవును. రౌండ్ గుమ్మడి. అవును. అవును. అది కంపల్సరీ వారానికోసారి తీసుకోవాలి. అది కొలన్‌కు మంచిది. అచ్చా! మన బ్యాక్టీరియాకి మంచిదది. ఇట్లాంటివన్నీ గూడా
ఆహార నియమాలు తెలుసు కాబట్టి నన్ను నేను కాపాడుకుంటున్నాను. ఇప్పుడు 69 ఏళ్ళైనా నేను ఆ! బ్రహ్మాండంగా ఆ! ఉన్నది. అట్లా మనం ఏందంటే ఇంకోటి నిద్ర గూడా చాలా ఇంపార్టెంట్. అది. నాకు కరువైంది అదే. ఏందంటే కొత్త ఆలోచనలు వచ్చినప్పుడల్లా నిద్ర ఎగిరిపోతది. నిద్ర కాకపోతే నేను మెడిటేషన్ చేసుకుంటా ఉంటా. అచ్చచ్చా! కొద్దిగా మనకేందంటే నిద్ర చాలా అవసరం. ఓకే. మానసిక ఓకే. అంటే అది కేవలం నిద్ర అనేది ఏదో మెంటల్‌గా బాగుంటానికే గాదు. మైండ్ బాగుంటానికే గాదు. శరీరంలో ప్రతి ఆర్గాన్ మీద దాని ఎఫెక్ట్ పడతది. ఓకే. ఒకతను ఐటీ అతను 23 ఏళ్ల పిల్లోడు చాలా దేశాలల్లో ఆయనకు మేనేజ్ చేసేవాడు ఒక కంపెనీ తరఫున. హ్మ్. సడెన్‌గా ఓ రోజు చనిపోయిండు. డాక్టర్స్ వచ్చి వాళ్ళ అమ్మని అడిగారు. "ఈ అబ్బాయికి ఏం లేదు కదా! బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ అటాక్స్ రాలేదెప్పుడు. ఏంది ఏమైంది?" అనంటే, "ఎప్పుడు చూసినా తెలివితోనే ఉండేవాడు. రాత్రి 2కి చూస్తే కూడా సిస్టమ్ మీద పని అబ్బా! చేసుకుంటూ ఉండేవాడు. ఆ! మళ్ళీ 6 గంటలకు లేవంగానే మళ్ళీ చేసుకునేటోడు. సంవత్సరాల కొద్దీ నిద్ర సరిగ్గా పోలేదని" అన్నారు. అంటే టీ సెల్స్ అని ఉంటాయి బాడీలో. ఓకే. అవి ఇమ్యూన్ ఇమ్యూన్ రిలేటెడ్ అన్నట్టు. అవి గ్రోత్ ఉండదు నిద్ర లేకపోతే. కంటిన్యూగా 8 గంటలన్నా కనీసం పడుకోవాలి. అబ్బబ్బా! తర్వాత మనం ఎంత అయితే క్యాలరీస్ పెంచుకుంటున్నామో, ఏ రోజు ఆ రోజు బర్న్ చేయాలి వాటిని. ఓకే. రాత్రి పూటనైనా కనీసం 4, 5 కిలోమీటర్లు నడవాలి. వీలైతే జిమ్ పోవాలి. లేకపోతే డంబుల్స్‌తోని ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి. ఆ! ఇట్లాంటివి మనం ఏందంటే అందరికి అవగాహన కల్పించాలి. తప్పనిసరి అయిన వాళ్ళను హాస్పిటలైజ్ అయినా కూడా మనం ఆదుకోవాలి. వాళ్ళకేమన్నా సేవలు అవసరం ఉంటే చేయాలి. ఇప్పుడు నేను అమెరికా పోతున్నాను. ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి ఇది చెప్పాలి, ఈ విషయాలని చెప్పాలని. 60, 70 రోజుల ప్రోగ్రామ్‌లో 50 సిటీలు పెట్టుకున్నాను నేను. అబ్బా! ఎవ్రీ డే ఒక సిటీలో 3 గంటల ప్రయాణము, ఆ సిటీలో మీటింగ్. అట్లా ఇక్కడ నుంచే నేను అన్ని ఆర్గనైజేషన్‌లతోని కనెక్ట్ అయితున్నా. ఓకే. ఇప్పుడు జూన్ 10కి పోతే ఆగస్టు 20కి వస్తాం మళ్ళా. అబ్బా! 2 నెలల పైన అమెరికాలో ప్రతి ఊరి, ప్రతి సిటీకి తెలుగు వాళ్ళు ఉండే ఈవెన్ 1000 మంది ఉండే సిటీ కూడా టచ్ చేస్తున్నాం. హ్మ్. ఆ! అన్ని ఏరియాలల్లో ఇది డైరెక్ట్‌గా నేనే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి రైట్. అనే ఉద్దేశంతోని. వండర్‌ఫుల్ సార్. ఇట్లా నిజంగా మనం ఈ ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. ఇది గనుక మీరు అనుకున్నట్టు జరిగితే ఒక అద్భుతమే నిజం చెప్పాలంటే. అంటే మనం సర్వీసెస్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అచ్చా! ఇప్పుడు టెస్ట్ కూడా చేస్తున్నాం ఒక 2 మంత్స్ నుంచి. అచ్చా! ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మీ తల్లిదండ్రులనే జాయిన్ మీరు చేశారు. జాయిన్ చేయొచ్చు కదండీ ఇప్పుడు. చేయొచ్చు. ఆ! మీరు వెబ్‌సైట్‌లో పోయి జాయిన్ కావచ్చు. ఓకే. ఓకే. నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అచ్చా! ఆటోమేటిక్‌గా అన్నీ జరిగిపోతా ఓహ్! ఉంటాయి. వండర్‌ఫుల్. ఆ! 24 అవర్స్‌లో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసి 48 అవర్స్‌లో మీకు రిజల్ట్ ఇస్తారు. ఓకే. అలా ఏమున్నదనేది చూసి దాన్ని ఫర్దర్‌గా వాళ్ళకి ఏమి ఇయ్యాలి? ఫుడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చా? హ్మ్. ట్రీట్మెంట్ కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా, ఫర్దర్ టెస్టులు కావాలన్నా, ఓకే. స్కానింగ్‌లు కావాలన్నా అంటే చాలా సార్లు ఏమైతుందంటే వాళ్ళ శరీరం ఎట్లుందో తెలవక చనిపోతున్నారు. కరెక్ట్ సార్. అవును. ఇంకోటేందంటే ఈ మధ్య కాల్సిఫికేషన్ అంటే ఇప్పుడు రక్తనాళాల్లో ఇంతకుముందు కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చేది. ఇప్పుడు కాల్షియం అబ్జార్బ్ కాకపోవడం వల్ల క్లాగ్ అయితున్నాయి. ఆ లోపలంతా గడ్డలు కడుతున్నాయి రక్తనాళాల్లో. ఆ! ఎందుకైతదంటే ఎండకు పోతలేం. డి కరెక్ట్. విటమిన్ లేకపోతే కాల్షియం బాడీ అబ్జార్బ్ చేసుకోదు. ఓహ్! ఒకటి డి విటమిన్ కావాలి, ఒకటి మెగ్నీషియం కావాలి. అది తెలవదు. కే విటమిన్ కూడా కావాలి. అయితే ఇవి ఎన్లైన్లు ఉంటాయి. దేనిలో మెగ్నీషియం ఉంటుంది, దేనిలో కే విటమిన్ ఉంటుంది. డి విటమిన్ ఒకవేళ బయటికి పోలేని పరిస్థితి ఉంటే మన సప్లిమెంట్స్ ఏమి వేసుకోవాలి. ఇది ఉంటేనే కాల్షియం అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇదివరకు కిడ్నీల రాళ్ళు వచ్చేది. ఇప్పుడు ఒక కిడ్నీలనే కాదు రక్తనాళాల్లో కూడా ఆ రాళ్ళు. కాల్షియం అనేది ఎందుకంటే రక్తంలో కాల్షియం ఉంటుంది. కాల్షియం లేకపోతే రక్తం అనేది అంతే గడ్డగట్టదు. కదా! బయటికి వెళ్ళినప్పుడు ఇక దారగా పోతూనే ఉంటుంది. ఆ! అది ఒక్కసారి ఇట్లా డ్రాప్ బయటకు వచ్చి ఆగిపోతుంది అంటే అందులో కాల్షియం ఉంటుంది. కాల్షియం తక్కువైనప్పుడు బొక్కలకి వెళ్ళి గుంజుకొస్తుంది. ఆ! అందుకే అడ్డం పడంగానే బొక్కలు ఇరిగిపోతూ ఉంటాయి. అంటే ఇట్లాంటి ఒకదానికొకటి సంబంధాలు ఉంటాయి. హార్ట్ అటాక్స్ ఇప్పుడు ఎక్కువ వచ్చేది కాల్షియం బ్లాక్స్ వల్ల. ఓకే. అయిన దానికి కాని దానికి కట్ చేసి స్టంట్లు వేస్తున్నారు. అవును. వాటిని కరిగించవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ కొన్ని రకాల టాబ్లెట్స్ వాళ్ళు మంచి కోసమే ఇస్తారు. ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ అంటాం. అవును. వాటి వల్ల రకరకాల హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి. ఓహ్! మెయిన్గా లివర్ ఒక్కటే ఉంటుంది కదా. అవును. లివర్ ఒక్కటే ఉంటుంది. ఒకతను చనిపోయిన తర్వాత నేను నమ్మను కానీ స్వర్గానికి పోయిన తర్వాత ఆయన అడిగిండట, నేను అన్ని మంచి పనులే చేసిన కదా, నాకు సగం జీవితం ఎందుకు ఇచ్చినావు అంటే, నేను పూర్తి ఆయుష్ ఇచ్చిన నీకు, కానీ నీకు 32 పనులు ఉన్నాయి కదా, ఏది దొరుకుతుంది తిన్నావు నువ్వు, కానీ అడిగించుకోవడానికి ఒక్కటే లివర్ ఉన్నది కదా, ఆ! ఆ చేతులు ఎత్తేసింది, నేనేం చేయాలి అంటే మళ్ళీ నీకు మంచి పనులు చేసి వచ్చినావు కాబట్టి మళ్ళీ జన్మ ఇస్తా, ఏదన్నా వరం కోరుకో అంటే 32 లివర్లు ఒక్క పన్ను ఇవ్వని అడిగాడు. అప్పుడు కూడా వేస్టే. అంటే నేను అనేది ఏంటంటే మనం ఏది మంచిగా అనిపిస్తే అది తింటూనే ఉంటాం, నోట్లు వేస్తూనే ఉంటాం. అదైతే వాస్తవం. ఇప్పుడు బండ్ల మీద మిర్చి తింటా ఉంటాం, బజ్జీలు తింటా ఉంటాం, వాడు ఎన్నిసార్లు అదే ఆయిల్ను వాడతాడు. విషంగా మారిపోతుంది. అయితే మున్సిపల్ వాళ్ళు కూడా ఒక పని చేస్తున్నారు కానీ అందట్లేదు అందరికీ. ఆ! ఎందుకంటే వాళ్ళు ఈ ఆయిల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కొంటున్నారు.
అవును. వీళ్ళు మళ్ళీ వాడకుండా ఉండటానికి. ఓకే. కొని దాన్ని వేరే రకంగా మనుషులకు అవును. ఆన్ చేయకుండా అవును. వాడుతున్నారు. దాని పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏదో వాడుతున్నారు. వాడుతున్నారంట అయితే ఇక్కడ దాన్ని. అవును. ఏమైతుందంటే 82,000 రెస్టారెంట్లు గానీ, బండ్లు గానీ, తోపుడు బండ్లు గానీ 82,000 ఉన్నాయి సిటీలో. అవును. 16 మంది శానిటరీ ఇన్స్‌పెక్టర్స్ ఉన్నారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్. ఎక్కడ ఎట్లా అవుతుంది సార్? సరిపోతారు? ఒక్కడు ఒకదానికి మళ్ళా రెండోసారి రావాలంటే 6 ఏళ్ళు పడుతుంది. ఈ మధ్య కొద్దిగా ఏదో పెంచినట్టున్నారు. ఆ, అందుకే మనకు ఎక్సర్సైజ్ లేకుండా పోయింది. వెనకటి జీవన విధానం అవును. దెబ్బతిన్నది. గట్ బ్యాక్టీరియా నాశనం అయిపోయింది. అన్నిటికి ఇప్పుడు గట్‌తోనే రిలేట్ చేస్తున్నారు నాగేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు. అవును. అద్భుతమైన రీసెర్చ్ జరుగుతా ఉంది. ఇప్పుడు యాంటీబయాటిక్ ఒకసారి వేసుకుంటే 2 ఏళ్ల దాకా మళ్ళీ బ్యాక్టీరియా తయారు కాదు. అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాలు చనిపోతాయి. మళ్ళా జాతులు యాంటీబయాటిక్స్ అనేటివి ఇప్పుడు ఆ, ఇదివరకు ఏందంటే అది కనుక్కున్న వాళ్ళకి నోబెల్ ప్రైజ్‌లు ఇచ్చారు. ఆ, కానీ ఇప్పుడు అది విచ్చలవిడిగా వాడకూడదు. లాస్ట్ స్టేజ్ అయితే తప్ప తప్పనిసరి అయితే తప్ప యాంటీబయాటిక్ వాడకూడదు. అస్సలే కంట్రోల్ కానప్పుడు తప్పనిసరి అయితే ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు తప్ప వాడకూడదని. బా- ఇప్పుడు అన్నిటికీ యాంటీబయాటిక్ ఫస్ట్ ఇస్తుంటారు. మావాడైతే ఫస్ట్ చెప్తాడు వేసుకోవాలి. యాంటీబయాటిక్ ఆ, అని. ఇంకోటి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్ వాడుతున్నారు. కానీ వైరల్ వల్ల వచ్చిన వాటికి కూడా ఇవే ఇస్తున్నారు. ఇచ్చేవరకు ఏమవుతుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్నది యాంటీబయాటిక్ ఇచ్చేవరకు. మళ్ళీ వైరల్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంది. యాంటీవైరల్ రక్త పరీక్షలు చేయరు. అంటే నేను అనేది మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకోవాలి తప్ప తప్పనిసరి అయితేనే మనం ఇతరుల చేతుల్లో పెట్టాలి. అవును. అంటే ఇట్లాంటి అద్భుతమైన కాన్సెప్ట్ను ప్రజల్లో తీసుకెళ్ళాలి. నేను ఒకటే అనుకున్నా, ఈ జీవితానికి ముగింపు ఎట్లుండాలి అంటే, ఇది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే బ్రతుకునివ్వడం. Yes. మనం ఏదైనా ఇవ్వచ్చు, కానీ బ్రతుకునివ్వడం అనేది గొప్పది. దానికోసం డెడికేట్ చేద్దామని పాలిటిక్స్ నుంచి కూడా చాలా వరకు నేను అవును. ఒక అనలిస్ట్గా మీకు అందుబాటులో ఉన్న తప్ప అవును, నేను అవును. పాలిటిక్స్ లో మీరు ఏం కనబడట్లేదు. మాకు రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన అవును. కేసీఆర్ గారికో, హరీష్ రావు గారికో, కేటీఆర్ గారికో, ఆ పార్టీకో నేను ఏమీ చేయట్లేదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. అవును. ఓన్లీ అనలిస్ట్గా ఒకసారి నా దగ్గరే ప్రకటించారు మీరు రిటైర్మెంట్. చెప్పాను. అప్పటి నుంచి కూడా నేను చేయట్లేదు. చేయట్లేదు. అవును. నేను ఇప్పుడు దేశంలో నదుల మీద చైర్మన్ ఉన్నాను. రాజేందర్ సింగ్, మేధా పట్కర్ లాంటి వాళ్ళతో ఓ, నదులు ఎట్లా శుద్ధి చేయాలి, ఎట్లా ప్రక్షాళన చేయాలి, వావ్. మొక్కలకు ఉన్న సంబంధం ఏంది. ఇప్పుడు అసలు చాలా పైన మట్టి ఉంటుంది కదా, అందులోనే మన జీవం ఉంటుంది. మొక్క మొలవాలంటే ఆ పైన ఒక 4-5 ఇంచుల మట్టి అవును. టాప్ సాయిల్ అంటాం. అవును. ఈ టాప్ సాయిల్ కొన్ని లక్షల టన్నులు ప్రతిరోజు సముద్రంలో కలుస్తుంది. ఇండియాలో సముద్రంలో కలిసే టాప్ సాయిల్ క్వాంటిటీ 500 కోట్ల టన్నులు. బా. 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్. ఆ టాప్ సాయిల్ 1 ఇంచు తయారు కావడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అదే కనుక పోతే జీవమే ఉండదు. ఇంకా చెట్టు మొలవదు, మొక్క మొలవదు, అయిపోయి. మనకి ఏది ఉండదు. అంటే ఇట్లాంటివి ఎవరు పట్టించుకోవాలి? గ్లోబల్ వార్మింగ్ సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? పాలిటిక్స్లో ఏమున్నది, ఇవాళ మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు. ఎవరున్నా చేయగలుగుతారు. అవును. ఇట్లాంటివి చేయడానికి కొంతమంది అయినా దీనికోసం ఒక సైన్యం తయారు కావాలి. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ కమిట్మెంట్ నిజంగా ప్రకృతి ఆరోగ్యం, Correct. ప్రజల ఆరోగ్యం, అవును. ఈ రెండు నా ఛాయిస్. ఇప్పుడు wonderful. ఈ రెండింటిని నేను పెట్టుకున్నాను. ఈ రెండు నా డ్రీమ్స్. ఒక సిరీస్ లాగా చేద్దాం సార్ ఇది. చేద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా. అవగాహన అనేది ఇప్పుడు ఆ, ఇందాకనే మనం మాట్లాడుకున్నాం అవును. కాక్రోచ్ పార్టీ అని. అవును. ఒక మాటతోని మిలియన్స్ జాయిన్ అవుతున్నారు కదా. అదే కదా. దీన్ని కూడా అట్లా ప్రమోట్ ఆ స్థాయిలో చేయగలిగితే ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా అవుతుంది సార్. ఎస్. మీరు చెప్తే వింటారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. సో ఈ లవ్ ఎల్డర్ హెల్త్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన సార్. ఇది ఖచ్చితంగా వర్ధిల్లుతుంది, పెరుగుతుంది. మీరు ఇక దానికి విదేశాల్లో కూడా మీరు వెళ్ళి చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మరిన్ని వివరాలు కూడా ముందు మనం చేద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.